ఆచార్యతో చేయగలుగుతాడు. సో అది తెలిసిన బసవ ఏం చేస్తాడంటే ఆచార్యాన్ని చంపడానికి మనుషులు పంపడం చేస్తాడు. కామ్రేడ్ డ్రెస్తో ఉన్న ఫైట్ సీన్ ఇక్కడ మనం చూపించుకోవచ్చు. ఆచార్య ఫ్లాష్ బ్యాక్. ఆచార్యకి చెల్లి బావ ఉంటారు. బావ టెంపుల్ ఆర్కిటెక్ట్. ధర్మక్షేత్రం అనే ఊరిలో ధర్మస్థలి అనే గుడిలో మైనింగ్ జరుగుతున్నట్టు ఆ బావకి తెలుస్తుంది. సో అక్కడ ఉన్న బసవ బావని చెల్లిని చంపేస్తాడు. చనిపోయే ముందు ఆచార్యాన్ని ఇది ఆపమని అడుగుతాడు బావ. ఆ బావ ఎవరో కాదు, సిద్ధకి విద్య నేర్పించిన అతను. ఆఫ్టర్ ఫ్లాష్ బ్యాక్ ధర్మస్థలి ప్రజలందరూ దేవాలయానికి వస్తారు. బసవని చంపే ముందు ఆచార్య చెప్పే డైలాగ్, ధర్మం నా పేరు కాదు, అది ప్రతి మనిషిలో ఉండే గొప్ప గుణం, దాన్ని రక్షించడమే మన బాధ్యత. పాతఘట్టం ప్రజలు ఆచార్యని ఎక్కడికి వెళ్ళొద్దు, మాతోనే ఉండిపోండి అంటారు. కానీ ఆచార్య మాత్రం ఇక్కడ ఆల్రెడీ ఒక ఆచార్య ఉన్నాడు, వాడు చాలు మీకు ఏ కష్టం రాకుండా చూసుకోవడానికి అని చెప్పి ఆచార్య వెళ్ళిపోతాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.